చదువుకుంటా కాబట్టి నాకు ఎందుకు అట్లా అలవాటు కాబట్టి అది చదువుతా. నాకు దాని అర్థం ఏదో సంఘస్నందాలను ఇదంతా మనకు తెలియదు కదా, పోస్ట్ చేస్తే ఏదో ఇది అట్లా అనుకుంటా ఉండేదండి. మొన్న భాగవతం చేతులు పెట్టారు మా మాస్టర్ గారు. ఒక 2-3 పుస్తకాలు 16 భాగాలు ఒక రహస్య ప్రకాశం అని, ఒక 2 పేజీలు 3 చదివితే మనం చదవలేదు. మనకు గురు చరిత్రలో 52 అధ్యాయులు ఎలా ఉంటాం అలా సైలెంట్ అయిపోతాము, అంతకంటే చదవలేకపోతాము. అప్పుడు అనిపించింది మాస్టర్ గారి కుటుంబం నిజంగా ఆ తండ్రికి అనంతాచార్య వారికి ఎలాంటి బిడ్డలు ఉంటారు, ఎంత సైలెంట్గా ఎంత ఇంతది అసలు అది చదివిన తర్వాత శంకరావు భాగవత రాసము గురు చరిత్ర లీలా గురించి ఎంత గైడ్ మనకి ఇచ్చారనిపించింది. తర్వాత మనకి ఇంకో మాస్ గారు ఇప్పుడు మనకి గురువు అన్వేషణ అవధూతులు ఎన్ని కూడా చెప్తూ ఉంటారు. మనకు భాగవతం అంటే భాగవతులంతా కూడా నేను ఈ మధ్య ఇది పాల్ బ్రిటన్ అని ఒక బ్రిటిష్ రచయిత ఉంటాడు. మనకి మాస్ గారి అవధూతుల గురించి అన్ని కూడా చెప్తారు కదా, ఇట్లా అన్వేషణ ఇది ఇట్లా ఉంటారు ఇట్లా ఉంటుంది. అప్పుడు ఆ బుక్ కూడా నేను ఆ రోజు అక్కడే తీసుకున్నాను. అది చదివితే కూడా అదే అనిపించింది, మాస్ గారు అన్వేషణ పూర్తి అంటే మాస్ గారు మన చేతులు పెట్టారేమో అనిపించింది. అతను బ్రిటిష్ రచయిత అనమాట, రచయిత్రి. అతను భారతదేశంలో ప్రాచీన రహస్య భారతంలో ఆధ్యాత్మిక ఇదని అంటే ఈ రహస్యంగా ఉంటారు, వీళ్ళు ఎక్కడ కనపడరు, అలాంటి ఆటను దర్శనం చేయాలని ఎంతో ఆర్తిగా వస్తాడు. ఇండియాలో దాదాపు భారతదేశం మొత్తం ప్రతి వాడిని అడుగుతాడు. అలాంటి వాడు బయటకు కనపడు ఎక్కడ ఎట్లా ఇక నిరాశ పడిపోతాడు. తర్వాత మెహర్ బాబా దగ్గర కూడా వెళ్తారు, ఉపాసన బాబా దగ్గర కూడా వెళ్తారు, కోసం చేస్తారు. అయినా మార్పు లేడు. మెహర్ బాబా కూడా ఇలా, ఉపాసన బాబా కూడా ఇలా, దాదాపు అంతా చేస్తాడు, ఎవరు లేదు. చివరికి వెళ్ళిపోదాం ఇంకా నిరాశ కనుకున్నప్పుడు బ్రహ్మానికి ఒక యోగి చెప్తాడనమాట, పక్కన ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకుంటాడు. పెట్టుకుని ఇంకా నేను వెళ్ళిపోతాను, ఇంకా అలాంటి ఆవిడని దర్శనం చేయడం అంటే ప్రాచీన భారతం, ఇప్పుడు భారతదేశం కాదు, ప్రాచీన భారతదేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళ దర్శనం కావాలి. అలాంటి వాడు ఎక్కడ అంటే అప్పుడు పక్కన అతను పిలిచి చెప్తాడనమాట, ఈయన ఇక్కడే ఉంటాడు, ఎన్నికల్లో ఈ గురువు భారతదేశంలో ఉంటాడంటే మరి మీరు చెప్పొచ్చు కదా అంటాడు. నేను చెప్పను, పిలుచుకున్న వాళ్ళ గురువేను కాబట్టి వాడు దర్శనం ఆయన దర్శనం చేసుకుంటాడు, దరిద్ర ఉందని చెప్తాడు. చివరికి వెళ్ళి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేసరికి తను ఎన్ని క్వశ్చన్స్తో ఎంత ఇది వస్తాడో ఈయన అడగకుండా ఆయన దగ్గరకు సమానం అయిపోతాయి. మన మాస్ గారు ఎంత ఈజీగా అవధూతలు గురు చరిత్రలు ఇలా ఉంటుంది, చదువుకొని గురు చరిత్రలు గురువును చూపించింది, ఈ గురువు దగ్గరికి వచ్చింది నీ ప్రశాంతత వచ్చింది. ఆయన 8 సంవత్సరాల పాటు వేదన మనకి ఎంత తేలిక చూపించాడు కదా అనిపించింది. నిజంగా ఇప్పుడు మనకి ఎంత బాధ్యత ఉందో అనిపించింది. బట్ బాబా దగ్గర ఆధ్యాత్మిక మాస్ గారి పుస్తకాలు మనం చదువుకోవడం కదా, దాన్ని ఎంత ఎల్లటి మహాత్ములు కానీ బాబా ఈ లీలామృతం గురు చరిత్ర కానీ వాళ్ళు లోతుగా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. అందరు బాబా భక్తులు అంటే టీవీ ఛానల్ భక్తి ఛానల్ చెప్పింది చెప్పకుండా వస్తారు. మనం మీరు చూసే ఉంటారేమో 3వ తారీఖున అయితే లైవ్ కూడా ఆపేశాడు బాబు శ్రీచక్ర ఛానల్. ఆర్ఎస్కో బాగా మిమిక్రీ చూపిస్తున్నాడు. నేను శ్రీచక్ర వాడిని ఫోన్ చేసి తిట్టాను, నేను పెట్టుకుని ఛానల్ ఏది నువ్వు చేసే పని ఏంటి, నువ్వేంటో చూసుకోవా, ఎంత డబ్బులు తీసుకున్నావని. అంటే బాబా సాంప్రదాయంలో కూడా బాబా పేరు పెట్టుకుని నకిలీ గురువులు అసలు ఎంత మన నిజ జీవితంలో మనకు ప్రతి సంఘటన ఎదురవుతుంది, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంది. అందుకని మన బాధ్యత ఉంది కాబట్టి మనం చేయాల్సింది చాలా ఉంది. తర్వాత మాస్ గారు ఏం చెప్పారో అది మాకు ఇది మందిరాలు అన్నారు. మాస్ గారు మా అందరం ఎప్పుడు మూయొద్దన్నారు, మేము ఎప్పుడు కూలి పూజలు చేయొద్దన్నారు. మేము 4 హారతలు మేమే చేసుకుంటాం. తర్వాత సత్సంగం చేయని రోజు ఎవరైనా పెట్టుకోవాలంటే వస్తారు చదువుతుంది 6:30 to 7:30 మేము రోజు చదువుతాం. అంటే మాస్ గారు చెప్పింది మీకు తెలియ మాత్రం తెలియని వాళ్ళు ఉంటారు. మేము మధ్యాహ్నం వచ్చి ప్రసాదం పెట్టినామా, మీకు బాగా చెప్తుందా, ఏ పుస్తకం ఉంది, మీకు ఇది ఉందా లేదా, ఇది పట్టుకెళ్ళండి. మాస్ గారు చీటి మాకు ఎందుకంటే చేసింది కూడా మనం ఎప్పుడు చెప్పుకోకూడదు, ఎందుకంటే మీకు కూడా స్ఫూర్తి ఉంటుంది ఇట్లా చేయొచ్చు అంటే. కానీ చెప్పుకున్నానికి మళ్ళీ మనకు ఆ ప్రతిఫలం కూడా ఇట్లా చేస్తాను అది గొప్పతనంగా కూడా ఉంటుంది. బాధ్యత కోసం నేను చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మేము 9th to 10th పిల్లలు పిలిచి మనం మొత్తం బుక్స్ ఇచ్చేస్తాం. మళ్ళీ 6 నెలలు మాస్ గారు పుట్టినరోజు నడిపించి మీరు ఎంతమంది చదువుకున్నా మళ్ళీ 6 నెలలకి సత్సంగం పెట్టి మళ్ళీ చెప్పిస్తాం. ఎందుకంటే కనీసం వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా 100 మందిలో ఒకళ్ళు చదువుకున్న మాస్ గారు మార్కులు మన ప్రయత్నం మనం చేయాలి. ఒక అడుగు మన ఇంట్లో మనం కూర్చుంటే ఈ మాత్రం తెలియదు కదా అనిపించింది. అందుకని ఇంతకుముందు కూడా ఫస్ట్ నేను అక్కడ సమ్మేళనం పెట్టినప్పుడు కూడా మేము 8th 2007లో పెట్టాం. అప్పుడైతే ఎవరో తెలియదు. సార్ శివప్రసాద్ గారు, పూర్ణచంద్ర గారు, వైజాగ్ నుంచి ఇచ్చాం. కష్టం పెట్టడం
మీకు వర్క్ షాప్ లాంటిది అని చెప్పారు. అందుకని మనం చేసేందుకు మన అహం మనం చేస్తున్నాం, వీళ్ళు వింటున్నారు, నేను గొప్పదాన్ని ఇవన్నీ అంటే ఈ నిమిషం నుంచి నా పదవి నేను ప్రారంభం చేసుకున్నట్టే. మీలో లోపాలు ఎదిగానంటే అంత లోతుగా భావాలు ఆ లోపాలు నా దగ్గర ఉన్నట్టే. అందుకని ప్రతి నిమిషం మాస్ గారు పారాయణ చేసాము, రచన చేసామంటే వేరు కాదు, దాంట్లో మాస్ గారు చెప్పింది ఎంత మననం చేసుకున్నాం, ఎంత ఆచరణ చేసుకున్నాం, ఎంత ఆచరణ చేస్తామో ఆచరణ చేసి మన స్వభావం కింద రావాలి. ఆచరణ చేస్తేనే స్వభావం వచ్చేది, ఆచరణ లేకుండా స్వభావం రాదు. ఇన్ని విషయాలు తెలిసిన వాడికి ఒకటే, తెలియనోడికి ఒకటే. 100 విషయాలు తెలిసిన వాడికి ఒకటిని ఆచరించి అది స్వభావం తెలుసుకోవాలి. స్వభావం మారాలి అన్నారు మనకు సాయి సన్నిధిలో చెప్తారు మాస్ గారు. స్వభావ సిద్ధమైన వాళ్ళ జన్మలు మారవు అని. స్వతహాగా నీ స్వభావం మారాలంటే నిష్కామ కర్మ నువ్వు రోజు ప్రతి నిమిషం చేయాల్సింది. ప్రతి నిమిషం ప్రతి సెకండు నువ్వు పరుల కోసం చేయాల్సింది. పరుల కోసం చేసినప్పుడు దాంట్లో నువ్వు కూడా ఉంటావు. నేను అంటే నీకు పని బాబా దగ్గర పనికిరాం, మనము అంటేనే పని అవుతుంది. మాస్ గారి దగ్గర అంటే నేను అంటే స్వార్థం, మనం అంటే అంత. మనం అనేది మనం నేర్చుకోవాల్సింది. ఇంకా 2 అనేది మనకొద్దు, ఇది విడిగా ఇది అనేది మనకి అట్లా ప్రతి నిమిషం ఇది అవుతుంది. తర్వాత మాస్ గారి అనుభవాలు అట్లానే మాస్ గారు మమ్మల్ని వదిలింది కూడా లేదు. మాస్ గారి అనుభవాలు లేదు, మాస్ గారి ఇది చేస్తున్నాను, మాస్ గారు అనుకుండా నడిపించడానికి కూడా అట్లా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా అనుభవం వస్తుంది. అవి అంటే మన లీలలు అంటే లీలలు చెప్పుకున్న తప్పులేదు. ఎందుకంటే నేను ఆ పరిస్థితి కాబట్టి మాస్ గారు కూడా ఎక్కడ చూడండి, ఎక్కడ ఇది చెప్పినా బాబా 1954లో 16 సంవత్సరాల బాబుడు 50 చెట్టు కిందనే మొదలు పెట్టేవాడు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఎంతమందో ఉంటారు, రోజు ఉండేవాళ్ళు మనకు ఇసుగా అనిపించవచ్చు, కానీ ఆ మహానుభావుడికి ఎప్పుడు కూడా అట్లా అనిపించేది కాదు. మాస్ గారి దగ్గర నుంచి ప్రతి నిమిషం ప్రతిది కూడా మన జీవితంలో అన్వయం చేసుకుని మనం ఫాలో అవడానికి ప్రయత్నం చేయాలని. ఎందుకంటే స్వభావం అనేది ఎంత మట్టికి ఆచరిస్తామో అది స్వభావం కింద మారాలి. మంచివాడు వేరు, మంచితనం వేరు. మంచివాడు చెడ్డవాడు అంటే కేవలమైన సోర్స్ ఉంటుంది. మంచిది అనేది నరనరాల్లో ఉన్నప్పుడు కాదు. అట్లా ఏంటంటే స్వభావం అనేది మన స్వభావ సిద్ధం నేచర్గా ఉండిపోవాలి. ఈ సంఘటన జరిగినా జరగకపోయినా మన స్వభావ సిద్ధం అనేది దుఃఖం రాని, కష్టం రాని, మంచి రాని, చెడు రాని మాస్టర్ ఇస్తున్నారు. కంటే ఏంటంటే జ్ఞానము ఇవన్నీ మాస్టర్ లిటరేచర్ ఊరికే చెప్పింది ఒకటే ఆచరించగా ఇవన్నీ ఊరి పెట్టుకున్నాం అనుకో మాస్టర్ ఆచరణ రాదు. వచ్చినాక ఒకటి చేసామనుకో అది మనకి ఇది ఉంది. ఇదంతా మనకి ఎందుకు, ఈ జ్ఞానం మనకి ఎందుకు, మాస్టర్ చెప్పేశారు అర్థమైపోయింది. ఇదంతా మనకి బాగా ఆయన చేసేద్దాం. పాప పుణ్యం వచ్చిందనుకో ఆయన భరించుంటారు, మధ్యలో నాకెందుకు. ఇప్పుడు దీక్షకున్నాడు అట్లా కాదు, నేను చేస్తున్నానంటే దానికి దుఃఖం మంచో బయట వరకు నేను అనిపించాలి. అది నాకెందుకు, మంచో చెడు నా తెలీదు, కాలంగా ఆయన తెలుసు. అసలు ఇవన్నీ నాకెందుకు, చెప్పాక చేస్తాము. నేను మంచో చెడు ఆయన చూసుకుంటాడు. ఇది నాకు అనిపిస్తుంది. అదే దీక్షిత్ క్యారెక్టర్లో మనకు ఉంటుంది. ఎవరు రాధాకృష్ణ ఆయన కత్తి ఎవరు, శ్యామ పోయి వెనకరాడు, తర్వాత వీటి పోయి వెనకరాడు, దీక్షిత్ కత్తి తీసుకుంటాడు, నరకంగా వెళ్తాడు. ఏది బ్రాహ్మడు పోయి ఉండి నేను ఇది చేస్తున్నా, ఇది లేదంటే బాబా పాపమో పుణ్యమో నాకు తెలియదు, ఇది చెప్పేవాడు నేను చేస్తున్నా. అట్లా ఏంటంటే మాస్ గారు చెప్పి మనం చేస్తే చాలా భారం అండి. నేను చేస్తున్నాను, ఈ కార్యక్రమం నాది అని అంటే దీని లాభ నష్టాలు మంచి చోటు మనం ఇరుకుపడి ఇది మనం కాదు చేయించేది. నిజంగా ఇప్పుడు చెప్పారు మధుర స్మృతులని. నిన్న కాశీరామ్ గారు ఫోన్ చేశాను, నువ్వు ఖచ్చితంగా చెప్పాలని వద్దండి అని కాదమ్మా అన్నారు. సరే ఏం చెప్పాలో ఏంటని ఇంత కొడుకు రాసుకుంటారు, కానీ మన చాటర్ రిమోట్ మన దగ్గర అనేది ఉండదు. ఎవరు రావాలనేది ఆయన కొత్త నిర్ణయం, ఏం చెప్పాలనేది ఆయన నిర్ణయం. మన నిర్ణయం అనేది ఏం ఉండదు. ప్రిపేర్ అయితే ఇది కాగితాలు ఉంది, దాంట్లో ఒక మాట మనం చెప్పలేము. ఆ లీలామృతం గురుచరిత్ర ఇది అనేది. అందుకని నిత్య జీవితంలో మన యోగ సాధన తర్వాత మనం కూడా నిత్య జీవితంలో నిష్కామ కర్మ చేయమన్నారు. మాస్టర్ గారు చెప్పారు ఆగస్టు జనవరి 26 దేశం కోసం పారాయణ చేయమని. దేశంలో మనం కూడా ఇది మనకి దత్తావతార మహత్యం ఉంటుంది. దత్తావతార తత్వం హిందూ ధర్మాన్ని రక్షిస్తుంది. నృసింహ శాస్త్రి స్వామి కూడా శ్రీపాదవరం నృసింహ శాస్త్రి రచకుడికి దీక్ష చేస్తారు. ఈ దేశంలో మనం చాతరి నిష్కామ కర్మ మన పుస్తకాలే కాదు, చుట్టుపక్కల స్వచ్ఛ భారత మనము చేయొచ్చు. ఎందుకంటే ఆ రోజు బాబా 150 సంవత్సరాల నాడు బాబా షిరిడీలో వీధులు జిమ్మాడు, చెట్లు నాటాడు, రాధాకృష్ణ ఆయన చేసింది. అట్లా మనం కొంత నిష్కామ కర్మ
భాగవతంలో చూస్తాం. పరీక్షకి సుకుమారేష్ అడుగుతాడు, 7 రోజుల్లో ఉంది కదా భాగవతం చెప్తాడు. ఈ కట్వాంగుడు నాకు కథ ఉంటాడు. అతనికి ఒక రాజు ఇదైతే వాడు దేవతలు ఇదిపెట్టి చంపేస్తాడు. తర్వాత దేవతలు వచ్చి మీకు ఏం కావాలి కోరుకోండి అంటే వాళ్ళేమో రాక్షసులు చంపలేకపోయారు. ఈ రాజుని అడిగారు, మానవుడుగా చంపాడు. మళ్ళీ దేవతలు పోయి నీకు ఏం కావాలని అడుగుతున్నా అంటే దేవతలు అనేది మానవుడికి అందుతుంది. అప్పుడు మన ఆయుష్ ఎంత ఉందో చెప్పండి అంటే 2 సెకండ్లు మాత్రం ఉందని చెప్తాడు. ఇమీడియట్గా ఏమవుతాడు, నాకు ఆయుష్ ఉంటుంది ఎన్ని వదిలిపెట్టేస్తాడు, తీసుకెళ్ళి భగవంతుని ప్లగ్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేస్తాడు. జీవితం అంతా ఏం చేసిన భావం మీద పెట్టేసేసరికి వెళ్ళిపోయాడు. కాబట్టి మన సాధనంతా కూడా ఎంతసేపు ఆయన గుర్తు పెట్టుకుంటామో అంతసేపు బాగా ఉంటాడు. ఎప్పుడు మలుపు వచ్చిందో మనకు అప్పుడు లేనట్టు. కాబట్టి ఉంటాడంటే మనం ఉండాలని గుర్తు పెట్టినంతసేపు ఉంటాడు, లేడంటే మనం మర్చిపోయినంతసేపు లేడు. కాబట్టి ప్రతి నిమిషం మా మాస్టర్ అంతే చెప్పింది, బాబా చెప్పి నువ్వెప్పుడు ఎక్కడ దేంట్లో చూస్తే నేను ఉన్నాను అన్నింటిలో గుర్తుపట్టి ప్రతి నిమిషం మనకు సాధనగా బాబా చెప్పంది ఏం లేదు, మాస్టర్ మనకి చెప్పంది లేదు. అది పట్టుకుంటాము వదులుతాం అనేది మనకు వదిలేశారు. ఎందుకంటే మాస్టర్ కూడా మళ్ళీ చిన్న చిన్న పిల్లలు పెట్టి ఇది చెప్తారేమో అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. సామాన్య కనపడతారని మాస్టర్ మార్గంలో ఎంతోమందిని నడిపిస్తున్నారు అక్కడ మందిరం ద్వారా. ఎంతోమందికి ప్రారంభించారు ఆ పుస్తకాల ద్వారా. స్కూల్కి వెళ్ళి మాస్టర్ పద్మాలు ప్రచారం చేసే కార్యక్రమం మాస్టర్ ఆరంభించారు. నాగజ్యోతి గారు, శ్రీమతి నాగజ్యోతి గారికి జ్ఞాపకం